నమస్తే అండి. ఇవాళ నేను 'మత్తు వదలరా' పార్ట్ 2 సినిమా చూశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్టోరీ, స్క్రీన్ ప్లే, కామెడీ చాలా బాగుంది. ఎక్కడ ల్యాగ్ ఉండదు, అన్‌వాంటెడ్ సీన్స్ ఉండవు, సోది చెత్త ఏముండదు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ కేర్ తీసుకున్నారు డైరెక్టర్ గారు. హెడ్స్ ఆఫ్ అండి. ఇంకా సత్యయ్య గారు మెయిన్ హైలైట్ అండి. ఈ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్విస్తూనే ఉంటారు. ఇలాంటి కాంప్లికేటెడ్ స్టోరీస్‌ని ఆడియన్స్‌ని నవ్వించడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈజ్ నాట్ ఎ జోక్. డైరెక్టర్ గారు చెప్పిన దానికంటే ఇంకా 200% ది బెస్ట్ ఇచ్చారు. బీజిఎం బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. యాక్షన్ లో ఫైట్ మాస్టర్ కి స్పెషల్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డైరెక్టర్ గారు ఏమైతే స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఎగ్జాక్ట్ గా అర్థం చేసుకుని ఫైట్స్ ని అలా చూపించారు, బాగా చూపించారు. ఫరియా అబ్దుల్లా గురించి చెప్పాలంటే 1 minute రోల్ ఉన్నా, 5 minutes రోల్ ఉన్నా, ఇది చిన్న రోలు, ఇది పెద్ద రోలు అని చూడటం లేదు. వచ్చిన ప్రతి ఛాన్స్ బాగా యూజ్ చేసుకుంటున్నారు. మీరు పెట్టుకున్న టార్గెట్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు రీచ్ అవుతారు. హీరో గారు 3-4 మూవీస్ చేశారు అనుకుంటా. బట్ నేను పార్ట్ 1, పార్ట్ 2 ఈ 2 మూవీస్ చూశానండి. సో ఈ 2 మూవీస్లో ఆయన చేసిన యాక్టింగ్ చాలా బాగుంది. సో ఇలానే మంచి మంచి మూవీస్తో ముందుకు రావాలని కోరుతున్నాము. రివ్యూ ఇచ్చేటప్పుడు నేను ఎక్కువ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాను. బట్ ఈ మూవీ ప్రొడ్యూసర్స్కి మంచి డైరెక్టర్, హీరో అండ్ టీమ్ దొరికిందని చెప్పుకోవాలి. ఇంకా తొందరగా పార్ట్ 3, 4, 5, 6 కూడా తీసుకొని రావాలని కోరుతున్నాము. ఎవరైతే రైట్స్ కొన్నారో వాళ్ళకి పండగానే చెప్పుకోవాలి. ఈ మూవీలో పెట్టిన బడ్జెట్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ మూవీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీలో జరిగే క్రైమ్స్ ఒక ఫన్నీ వేలో చూపిస్తారు డైరెక్టర్ గారు. మీరు క్లియర్ గా డీటెయిల్ గా చూస్తే అర్థమవుతుంది. యూత్ ని ఎలా ట్రాప్ చేస్తారు, ఎలా రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్తున్నారని చూపిస్తారు. ఈ మూవీలో మైనస్ పాయింట్స్ 1-2 కనపడ్డాయి నాకు. బట్ ఇట్స్ ఓకే, అందరు పర్ఫెక్ట్ గా చేయలేరు కదా. మీకు ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా సరే పక్కన పెట్టండి. ఈ మూవీ థియేటర్లోనే చూడండి. తర్వాత గిల్టీ ఫీల్ అవ్వద్దు ఒక మంచి సినిమా మిస్ చేసుకున్నామని. పైసా వసూల్ సినిమా. ఈ మూవీలో ట్విస్ట్లు, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్ అండ్ సీరియల్ మీకేం కావాలో తీసుకోండి, అన్నీ ఉంటాయి. సినిమాలో కూడా సీరియల్ చూపించడం నెక్స్ట్ లెవెల్ థింకింగ్ అని చెప్పుకోవాలి. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ మన తెలుగు ఇండస్ట్రీ ముందుకు వస్తుంది అండ్ ముందు ఉంటుంది. చోటా ప్యాకెట్ బడా ధమాకా అని చెప్పుకోవాలి. మీకు ఈ మూవీ ఎక్కడ బోర్ కొట్టదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక న్యాచురల్ కామెడీ చూపించడం అంటే నాకు అనిల్ రావుపూడి ఇంకా రితేష్ రాణా ఫస్ట్లో ఉంటారు. వీళ్ళు కామెడీని న్యాచురల్ గా చూపిస్తారు. నాకు సడన్ గా గుర్తొచ్చింది కాబట్టి వీళ్ళిద్దరు పేర్లు చెప్పాను. ఇంకెవరైనా డైరెక్టర్ పేర్లు మిస్ చేస్తే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. రితేష్ రాణా హ్యాస్ గాట్ సమ్ బెస్ట్ కామెడీ హ్యూమర్ టైమింగ్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఈ మూవీ ఎండింగ్ లో సాంగ్ వచ్చినప్పుడు అయిపోయింది కదా అని అందరు లెగ్సి వెళ్ళిపోతున్నారు. ఎండ్ టైటిల్ పడే వరకు ఉండండి, లాస్ట్ లో క్లూ ఉంటుంది, చూడండి. సో నేను ఈ మూవీకి 5 stars లో 3.7 star ఇస్తున్నానండి. ఒక 10 ఫ్రెండ్స్ కలిసి బిర్యానీ హోటల్ వెళ్ళి వచ్చినాక అది అందరికీ నచ్చాలని లేదు కదా. సేమ్ ఇప్పుడు నేను ఇచ్చిన రివ్యూ, స్టార్ రేటింగ్ అంతే అండి. ఎవరైనా హర్ట్ చేస్తే ఐఎమ్ వెరీ సారీ. సినిమాల్లో పేర్లు వచ్చే ముందు అరుస్తూ ఉన్నారు, మళ్ళీ ఇంటర్వెల్లో అరుస్తూ ఉన్నారు, మళ్ళీ సినిమా అయిపోయినాక లాస్ట్లో అరుస్తూ ఉన్నారు. సో ఈ ఫ్రాంచైజీ కూడా ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉందని అర్థమైంది. నిజం చెప్పాలంటే నేను సినిమా కోసం వెళ్ళలేదండి. చిన్న బిట్ సీరియల్ ఉంటుంది కదా, అది చూద్దామని వెళ్ళాను. సో సీరియల్ అయిపోలేదు, ఇంకా ఉంది. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్, సీ యూ నెక్స్ట్ పార్ట్. ఒరిజినల్ సౌండ్ పెడితే కాపీరైట్స్ వస్తాయని. బాగలేదంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కమెంట్ చేయండి. బాయ్.